ఈరోజు నా యొక్క అంశం ఏవు ఏవి దేవునికి ఇష్టమైన యాగాలు మరియు ప్రీతికరమైన సేవలు. ఏవి దేవునికి ఇష్టమైన యాగాలు మరియు ప్రీతికరమైన సేవలు. మరి మీకు టైటిల్‌లోనే మీకు అర్థమైపోయి ఉంటది. ఎందుకంటే మీరు ఎన్నో మాటలు, ఎన్నో బైబిల్ నుండి చదివే ఉంటారు, వినే ఉంటారు. గానీ వాక్యాన్ని ఎన్ని సార్లైనా తెలిసిందే మరలా మరలా ధ్యానించుకోవడంలో తప్పు లేదు కాబట్టి, నాకు తెలిసింది మీతో పంచుకోవాలని మాత్రం ఆశపడుతున్నానండి. మరి ఈ టైటిల్‌లోని ఏవి దేవునికి ఇష్టమైన యాగాలు మరియు ప్రీతికరమైన సేవలు. మరి దేవునికి ఇష్టమైన యాగాలంటూ ఉన్నాయా? అసలు యాగం అంటే ఏంటి? ప్రీతికరమైన సేవలు. ప్రీతి అంటే ఏంటండి? ఇష్టం. ఇష్టకరమైనవి. దేవునికి ఇష్టమైన సేవలున్నాయి. దేవునికి ఇష్టమైన యాగం ఉందంట. యాగం అనగానే బాబోయ్! యజ్ఞాలు, యాగాలని మనం అనుకుంటాం. ఇది అన్యులకు సంబంధించినది అని మనం అనుకుంటాం. ఇకపోతే మన పితరులు లేదంటే మన పూర్వీకులు ఇశ్రాయేలీయుల్లో కూడా మరి ఏమున్నాయండి? అర్చనాచారాదులు, హోమాలు, యాగాలు అనేవి మనకు కనబడతాయి. మరి అవన్నీ వారివి. వాగ్దానాలు గాని, హోమాలు గాని, ధూపదీప నైవేద్యాలు గాని వారివి. మరి ఇక్కడ దేవుడు ఇష్టమైన యాగాలేమున్నాయి? క్రొత్త నిబంధనలో మనకి ఎక్కడ ఈ పదం కనబడతదని చూడగలిగితేనండి, ఫిలిప్పి పత్రిక పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 18 వచనంలో కనబడుతుంది. ఇక్కడికి వెళ్ళే ముందు, ఇక్కడికి వెళ్ళే ముందు ఒక్కసారి యాగం, యజ్ఞం అంటే, ప్రీతికరమైన సేవ అంటే ఏంటో ఒక్కసారి మనం ఇంట్రడక్షన్ తెలుసుకొని అందులోకి వెళ్దామండి. రిఫరెన్స్‌ల్లోకి వెళ్దాం. యాగము లేదా యజ్ఞము. యాగమన్నా, యజ్ఞమన్నా ఒకటేనండి. యాగము లేదా యజ్ఞము అన్నా త్యాగం చేయడం. మనం నమ్మిన దేవుని కోసం, తండ్రి కోసం త్యాగం చేయడం. అలాగే మనం నమ్మిన దేవుని కోసం మనం విధి నిర్వహణ, ఆయనకు కావాల్సిన పనులు చేయడం. అలాగే దేవుని కోసం మనం లొంగిపోయే మనం 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 ఏదైనా దేవుని కోసం ఏదైనా లొంగిపోయే చర్య. యాగం అంటే అర్థం ఏంటంటే మనం దేవునికి అవసరమైనది, దేవునికి ఇష్టమైనది మనం చేసే చర్య. చర్య అంటే క్రియలండి. అంటే మనం దేవునికి ఏదైతే త్యాగం చేస్తామో, ఏదైతే ఇవ్వాలనుకుంటామో, అదే యాగంతో పోలుస్తున్నాడు. మన యొక్క త్యాగాన్ని యాగంతో పోలుస్తున్నాడు. దాన్నే యజ్ఞంతో పోలుస్తున్నాడు. మీకు అర్థమైందనుకుంటా. ఇంకా డీప్‌గా మనం వెళ్ళగలిగితేనండి, విశ్లేషించగలిగితే పూజించడం అనే అర్థం వస్తుందండి. యాగం అంటే ఏంటండి? దేవునికి ఇష్ దేవునికి ఇష్టమైన యాగం. దేవునికి నచ్చినట్టుగా పూజించడం. దేవుడిని ఎలా పూజించాలి? ఇశ్రాయేలీయులకు కొన్ని ఆచారాలు శరీర ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆచారాలుగా ఇవ్వబడ్డాయి. ఏంటవి? చెప్పాను కదా ఇప్పుడే. నైవేద్యాలు, ధూపాలు. మరి సొలొమోను గారు దేవాలయం కట్టినప్పుడు, తండ్రి ఇక్కడ ఈ దేవాలయంలో మేము నీకు ధూపాన్ని వేసినప్పుడు, నీ నామ ఘనత కొరకు మేము ధూపం వేసినప్పుడు, మీ యొక్క కనుదృష్టి మా వైపు ఉంచు చాలు. ఎందుకంటే హస్తకృతాలయాల్లో దేవుడు ఉండడు. హస్తకృతాలయాల్లో దేవుడు ఉండనని చెప్పాడు. అయినా దేవాలయం ప్రేమతో కట్టారు. కాబట్టి ఒక రిక్వెస్టింగ్ ప్రార్థన సొలొమోన్ గారు చేస్తున్నారండి. మరంటే ధూపదీప నైవేద్యాలు, అర్చనాచారాదులు, వాగ్దానాలు ఇశ్రాయేలీలివి అని కూడా మనకి క్రొత్త నిబంధనలో కనబడుతుంది. రెఫరెన్స్‌లు మరి ఎక్కువైపోతాయి కాబట్టి నేను లిమిట్‌గా చెప్తున్నాను. మరి వారివి అవి. మరి మనం అలాంటి శరీర ఆచారాలంటే ఏదైనా వస్తువులు యజ్ఞంలో, యాగంలో ఏం చేస్తారండి? మన అన్య సహోదరులు మనం అడిగితే వారు చెప్తారు యజ్ఞాలు చేసేటప్పుడు, యాగాలు చేసినప్పుడు అగ్నిలో కొన్ని వస్తువులు పడేస్తారు. అంటే ఏంటండి? ఆ బలి. ఆ బలి అర్పిస్తారు. అగ్నిలో కాల్చి వేస్తే ఆ ధూపం, ఆ పొగ దేవునికి వెళ్తుంది. ఇదే దేవునికి ఇష్టమని వారు చేసుకున్నారు. వారి నమ్మకం అది. మరిక్కడ కూడా యాగం లేదా యజ్ఞం అని దేవుడు చెప్తున్నాడు గదా! నాకిష్టమైన యాగం, యజ్ఞం మీరు చేస్తున్నారా? అని దేవుడు మనల్ని అడుగుతున్నప్పుడు, దేవునికి ఇష్టమైనవి ఉన్నాయని బైబిల్ గ్రంథంలో రాయబడినప్పుడు, ఇష్టమైన యాగం, యజ్ఞం ఏంటంటే, ప్రారంభంగా మనం చూసుకుంటే దేవుడికి నచ్చిన త్యాగం మనం చేయాలి. మనకి నచ్చింది మనం చేసుకోకూడదండి. మనకి నచ్చింది మనం చేసుకోకూడదు. దేవునికి నచ్చిన త్యాగం. మన యొక్క కష్టం త్యాగం అంటే ఇప్పుడు మీరు దేవుని సేవకి ధనాన్ని ఇస్తున్నారనుకోండి. అదేటండి?
ఆ ఇచ్చిన వారిని ఏమంటారండి? త్యాగధనులు. అంటే మీ యొక్క కష్టాన్ని ఇస్తున్నారు దేవుని కోసం. మీ యొక్క కష్టాన్ని దేవుని కోసం ఇస్తున్నారు. ఆ త్యాగం. త్యాగం చేస్తున్నారు. మీరేదో కొనుక్కోలి గాని దేవుని పనికివ్వాలి. దైవ సేవకులకివ్వాలి. మీటింగ్ పెడుతున్నారు దానికివ్వాలి. కరపత్రాలు ప్రింట్ చేసుకోవాలి దానికివ్వాలి. లేమిలో ఉన్న క్రైస్తవుల్లో ఉన్న మన తోటి సహోదరులు బాధలో ఉంటే వారికివ్వాలి. ఇదంతా మీకెక్కువైపు ఇవ్వట్లేదు. ఎక్కువుంటే మాత్రం ఇస్తారేటండి? ఇవ్వాలని రూలుందా? లేదు. గానీ మీరు దాన్ని తీసుకెళ్ళి ఆ పనికి వాడుతున్నారు గదా! ఆ త్యాగం చేస్తున్నారు గదా! ఇదే దేవునికిష్టమైన యాగం. దేవుడు కనబడడు, దేవుడు రాడు. ఈయన అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకనికి మీరు చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. దేవుడు చూడండి ఎంత గొప్పవాడో! మీ చుట్టూ ఉన్న సహోదరులకి, దేవుని పనిలో ఉన్నవారికి లేదా నిజంగా బీదలైన వారికి చెయ్యొచ్చు. అంతకంటే ఎక్కువగా దేవుని పనిలో ఉన్న బీదలైన వారికి మనం మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వారికిస్తే ఏంటంటే, బే మరి బీదలకి అప్పిచ్చేవాడు ఎవరికి అప్పిచ్చేవాడని మనం చదువుకుంటామండి సామెత గ్రంథంలో? యెహోవాకు అప్పిచ్చువాడు. అంటే బీదల్ని మీరు కనికరిస్తే దేవునికిచ్చినట్టేనా? ఇది మీకు అర్థమైపోయింది. ఇది మనందరికి తెలిసిందే గుర్తు చేస్తున్నానండి. మరిప్పుడు చెప్పండి మీ త్యాగాలు అంటే ఇప్పుడు యజ్ఞం, యాగం అంటే ఏదో అగ్నిలో వస్తువుల్ని బలిపీఠం మీద అర్పించినప్పుడు అగ్ని వచ్చి కాల్చివేస్తే దేవుడికి ఇంపైన సువాసనగా హోమాన్ని, ఆ యొక్క ధూపాన్ని, ఆ యొక్క దహన బలిని ఆయన ఆగ్రానించేవాడు, తీసుకునేవాడు. కయీను గారు అర్పించారండి. హేబెల్ గారు అర్పించారు. పైనుండి ఏం దిగొచ్చింది? అగ్ని దిగొచ్చింది. అంటే దేవుడు దాన్ని అంగీకరించాడని అర్థం. మరి ఇద్దరి అర్పణలు దేవుడు అంగీకరించాడా? ఇద్దరి త్యాగాల్ని దేవుడు అంగీకరించాడా? ఇద్దరి పనిని విధి నిర్వహణ యాగం అంటే విధి నిర్వహణ అని కూడా వస్తుందండి. పనులు, మన పనులు, మన త్యాగాలు దేవుడు అంగీకరిస్తాడా అంటే నచ్చినట్టు చేయాలండి. కయ్యను గారు ఇచ్చారు గాని కుళ్ళిపోయినవి ఇవ్వలేదు. పొలము పంటలో కొంత తెచ్చిచ్చాడు. పైనుండి అగ్ని దిగలేదు. మరి పైనుండి అగ్ని దిగకపోతే దేవుడు స్వీకరించలేదని అక్కడ భావించుకున్నారు. సత్క్రియ చేయలేదు అన్నాడు ఆయనతో. పని, విధులు దేవునికిష్టమైన క్రియ చేయాలి. వాక్య సంబంధమైన వాక్యంలో ఎలా ఉందో అలాగే చేయాలి. మనకి నచ్చినట్టుగా దేవునికిస్తే, మనకి నచ్చినట్టుగా దేవునికి త్యాగం చేస్తే ఇప్పుడు చూడండి చాలామంది వివాహం చేసుకోకుండా ఉండిపోయి నేను దేవుని కోసం ఉండిపోయానండి అంటారు. అబద్ధం. దేవుడెక్కడ చెప్పలేదు కదా! అయితే మీరు ఉండిపోండి కాదనలే. గాని అనేక మందికి మీరు అలా ఉండిపోండి అని బోధించకండి. దేవుడు ఇలాగే చెప్పాడు. అది తప్పు. మీరు దేవుని కోసం ఉండిపోతారా? ఉండిపోండి. కానీ దేవుడు మీ అందరిని గూడా ఇలాగే ఉండమన్నాడని మరి కొన్ని సంస్థల్లో మనం చూస్తాం క్రైస్తవ సంస్థల్లో. ఏమని చెప్తారండి? వివాహాన్ని నిషేధించుచు. అలాగే దేవదూతల ఆరాధన యందు ఇచ్చ కలిగి ఉన్నారు. అలాగే యాగం, యజ్ఞం అంటే ఆరాధనండి. ఆరాధన అంటే ఏంటండి? వర్షిప్ పని. ఆరాధన అంటే పూజించడం, పని. వర్క్ ఈజ్ వర్షిప్. నీ తల్లిదండ్రులను పూజింపుము లేదా నీ తల్లిదండ్రులను సన్మానించమంటే అర్థం ఏంటండి? శాలువ తెచ్చి కప్పడమా? కాదు కదా! నీ దేవుడిని స్మరింపమంటే అర్థం ఏంటండి? మనసులో ఇలాగ అనుకోవడమా? అదే అనుకుంటుంది ఈ లోకం. మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన సహోదరులు. గాని మనమైతే జ్ఞానులం, విజ్ఞులం గనక దేవుని నమ్ముకున్న వారం, దేవాది దేవుని బిడ్డలం కనుక జ్ఞానవంతులుగా ఉండాలి. మనం ఏది చేసినా దేవుడికి నచ్చాలి. మనల్ని చూసి అనేక మంది మారాలి. అలా మారే పనులు ఎవరైతే చేస్తారో వారే దేవునికి ఇష్టమైన యాగాలు, యజ్ఞాలు చేసినవారు. మరి యజ్ఞం అంటే మరి హోమ హోమాలు అర్పించడం, అగ్నిలో వేయడం, వస్తువులు వేయడం, అలాగే నెయ్యిని వంపుతారండి అగ్నిలో. అదనుకుంటున్నారా? నూనెను వంపుతారండి. అదనుకుంటున్నారా? కాదండి. కాదండి. యజ్ఞము అనగా పూజించటం. యాగమన్నా, యజ్ఞమన్నా ఒకటే పూజించడం. దేవుడిని ఎలా పూజిస్తున్నారు? మోకాలేసి, ముసుగేసి దేవదూతల ఆరాధన ఒకటుందే అది మనకెక్కడ కనబడతది? యెషయా గ్రంథంలో మనకు కనబడతది. ఆరాధ్యం అనుకుంటా. యెషయా గ్రంథంలో మనకు కనబడతది. ఏంటది? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతిగానములు చేస్తుంటే దేవాలయపు గడప కమ్ములు అదిరిపోతున్నాయంట. చూడండి. ఆ యొక్క హిమ్ చేయడం అంటారు గదా! సంఘాల్లో.
కోరస్ పాడుతూ ఉంటారు. కొన్ని సంఘాల్లో ఇంగ్లీష్ ఆరాధనలకు గట్టా వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని పెద్ద సంఘాల్లో మరి ఎన్నో వేల మంది కూర్చుంటారండి. మరి ఫారెన్‌లో గాని, అలాగే మన పెద్ద పెద్ద పట్టణాల్లో మీ మీ బెంగుళూరు లాంటి పట్టణాల్లో చూస్తే ఒకేసారి అందరూ పాడుతుంటారు చాలా యూనిటీగా. పాడండి తప్పులేదు. గానీ అదే పూజించడం, అదే ఆరాధించడం అని మరి సాంగ్స్ ద్వారా వర్షిప్ చేస్తున్నారండి. వర్షిప్ చేసుకుందాం అని చెప్పి పాటలు పాడుతున్నారండి. వర్షిప్ వారియర్స్ అంట. మీరు వినే ఉంటారు. యూట్యూబ్‌లో చూసే ఉంటారు. వర్షిప్ వారియర్సా? అంటే ఆరాధన వీరులా? ఆరాధన అంటే ఏంటి? పాటలు పాడడమా? ప్రార్థించడమా? అది వన్ ఆఫ్ ది పార్ట్. పూజించడంలో భాగం అంతే. గాని పూజించడం అంటే అర్థం ఏంటంటే, ఒక స్త్రీ, ఒక భార్య భర్తని వివాహం చేసుకున్న తర్వాత, తాళి కట్టించుకున్న తర్వాత ఏం చేయాలండి? రోజు కాలు కడిగి దండం పెట్టుకోవాలా? నమస్తే పెట్టాలా? భర్తకేమి చేయకుండా, రోజు భర్త కాలుని ప్లేట్‌లో పెట్టి, కాలు కడిగి నెత్తి మీదేసుకుంటే భర్త అంగీకరిస్తాడా? తల్లి నీ సేవలకో దండం. నీ సేవకో దండం. నీ యాగానికో దండం. నీ పూజించడానికో దండం. నువ్వెళ్లి నా కోసం టీ పెట్టుకురా. అన్నం వండుకురా. మరి నా కోసం మంచం సిద్ధం చేయి. ఇవి కదండీ పూజించడంలో అర్థం. ప్రేమించడం, పూజించడం, ఆరాధించడంలో అర్థం. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాం ఇప్పుడే. మరి మనకొక జాన్సన్ అన్నయ్య గారు, కింగ్ జాన్సన్ విక్టర్ అన్నయ్య గారు మరొక పాటను కూడా రాశారండి. వర్క్ ఈజ్ వర్షిప్ అని. ఆరాధనంటే మనం పని చేయడమే ఆరాధన. ఇది మన తండ్రి గారు జయశాలి పీడీ సుందర గారు నేర్పినదే. క్రైస్తవ సమాజానికి. అలాగే ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అని నినదించారండి. ఇది ఒకనాడు యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో చేసిన ప్రార్థన. దేవునికిష్టమైన యాగాలు, దేవునికిష్టమైన ఆరాధనలు, దేవునికిష్టమైన పనులు, విధులు, విధి నిర్వహణ యాగమంటే. ఏంటవి? అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఒకే వాక్యం, ఒకే విశ్వాసం, ఒకే గ్రంథం, ఒకే తండ్రి, ఒకే దేవుడిని కలిగి ఉన్న మనం, తండ్రి అయిన దేవుడిని కలిగి ఉన్న మనం, ఇన్ని రకాలుగా విడిపోవడం బహు శోచనీయం, బహు విచారకరం. నా తండ్రి నీవిచ్చిన వాక్యం వలన అందరూ ఏకముగా ఉండాలని నేను ప్రార్థించుచున్నాను అన్నారు. ఏదండి ఏకంగా ఉన్నారా? విడిపోయారా? ఒకనాడు నా చిన్నప్పుడు 3000 మొక్కలు అనేవారండి. ఈరోజు క్రైస్తవ్యం 3000 కాదండి. 3,00,000 కూడా కాదండి. ఎన్నో లక్షలుగా మారిపోయిందండి. నాకు తెలిసి కోట్లున్నా నమ్మొచ్చు మనం. అంటే యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన ఏకముగా ఉండాలి తండ్రి. నీ యందు నేను, నా యందు నీవును ఉండులాగున. నా వాక్యం వల్ల మీరు నాకిచ్చిన వాక్యం వల్ల వినిన వారందరూ ఏకంగా ఉండాలి. వారు ఏకంగా ఉండాలి. మనిద్దరం ఏకమై ఉండులాగునని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అని అంటుంటే, ఆ ప్రార్థనను మనం నిర్వీర్యం చేసాం. నెరవేర్చటం లేదు. మరి ఇష్టమైన యాగం ఎలా చేస్తున్నాం దేవునికి? దేవునికి వర్షిప్ చేసేసాం. ఆరాధనకెళ్ళిపోయామండి ఆదివారం. అని మనం చెప్పుకుంటున్నాం కదా! దానివల్ల దేవునికి ఏమైనా ఒరుగుతుందా? దేవునికేమైనా లాభం చేకూరుతుందా? అంటే ఈ యజ్ఞం, యాగం వల్ల దేవునికి చేసే సేవ వల్ల దేవునికి లాభం రావాలండి. ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా మనం సేవ చేయాలండి. యాగంలో ఏముంది? విధులు, సేవలు, సేవ చేయాలి, పని చేయాలి దేవునికి. ఇది ఆరాధన అంటే. మీకు క్లారిటీ వచ్చిందనుకున్నాను. మన సుప్రీం ఎవరండి? తండ్రి అయిన దేవుడు. ఆయన్ని పూజించడమే యజ్ఞం చేయడం, యాగం చేయడం. మరి పూజించే విధానంలో ఏం చేయాలి మనం? ఒక అగ్నిని తీసుకొని వస్తువుల్ని అర్పిద్దామా? ముట్టిద్దామా దాన్ని? దేవునికి ఇష్టమైన వస్తువులను అక్కడ పెట్టి దాని మీద నిప్పు వేద్దామా? దేవునికి దహనబలి అర్పిద్దామా? అది ఇష్టమైనది కాదే. లేదా విలువైనవి తెచ్చి మాకిక్కడ వైజాగ్‌లో ఒక పెద్ద మరి పండగలాగా జరుగుతదండి. ఏంటంటే విలువైనవి తెచ్చి మరి నేను నోటితో అది పలకకూడదు గానీ ఇప్పుడు పబ్లిక్‌లో విలువైన పెరుగుని, నెయ్యిని, జ్యూసుల్ని తెచ్చి వంపుతుంటారండి. అది నీటిలో మట్టిలోకెళ్ళిపోతుంటాయి. ఒక దాని మీద వంపుతారండి. అంటే నీ చుట్టూ ఉన్న దేవుని పిల్లలు, పేదవారు కనబడలేదా? ఆకలితో అలమటిస్తూ రోడ్ల పక్కన, రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాపుల్లో మరి మన చుట్టూ ఉన్నవారు ఆకలితో అలమటిస్తుంటే మనం విలువైనవి తీసుకువెళ్ళి నీటిలో నువ్వు తిను. పారేయడం ఎందుకు? అంటే చూడండి అదేంటంటున్నారు దాన్ని హోమం చేయడం అంట.
హోమంలో ఏంటి విలువైనవి తెచ్చి దేవునికిస్తున్నామని చెప్పి మట్టిలో వంపుతున్నారండి. మరదేదో విలువైనవి నీ చుట్టూ ఉన్న ప్రజలకిస్తే వాళ్ళు కూడా దేవుని పిల్లలే కదా! వాళ్ళ కడుపు నిండితే దేవుడు కడుపు నిండినట్టుగా భావించి, తద్వారా నీకు మేలు చేస్తాడు దేవుడు. దేవుని పిల్లలకు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు దేవుని పిల్లలే. వారికి నీవు మేలు చేస్తే దేవుని పక్షాన, దేవుడు సంతోషిస్తాడు. అది ఇష్టమైన యాగమవుతుంది. అది దేవుణ్ణి ఆరాధించడం అవుతుంది. ఆయన చెప్పిన మాటల ప్రకారం చేయడమే దేవుణ్ణి ఆరాధించడం. ఆజ్ఞాతిక్రమం పాపం. అదే ఆజ్ఞని మనం మీరకుండా దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం జీవించడమే ఆయన ప్రేమించుట. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఆజ్ఞని అతిక్రమించకుండా ఉండడం ప్రేమించడం. మనం ఆయన ఆజ్ఞలను గైకొంటే దేవుణ్ణి ప్రేమించుట అంటాడు యోహాను పత్రికలో. మరి ఆజ్ఞలు గైకుంటున్నప్పుడు ఆయనకిష్టమైనవేంటో ఆయన చెప్పారు కదండీ! అవి మనం చేస్తే కదా ప్రేమించే వారమవుతాము. ఇష్టమైన యాగాలు చేసిన వారమవుతాం. యాగం అంటే ఏదో అగ్నిలో తెచ్చి వస్తువులు పడేయడం కాదు. అగ్నిలో తెచ్చి కొన్ని ద్రవ్యాలని హోమ హోమాలుగా హోమం అర్పించే విధంగా, దహనబలి అర్పించే విధంగా నీటిలో పారబోయడం, అగ్నిలో పారబోయడం కాదండి. ఇష్టమైనవి చేయడం. మనకి నచ్చినవి. మనకి నచ్చినవి దేవునికివ్వడం కాదండి. దేవునికి నచ్చినవివ్వడం. అదే మీకు చెప్పాను. కయ్యను గారు కొంత తెచ్చాడు. దేవుడు తీసుకోలేదండి. అంటే కొంత సరిపోక తీసుకోలేదంటారా? దేవుడంటాడు, "ఆకాశ పక్షులు మరి అడవిలోని జంతువులన్నీ నావే కదా! సమస్త భూమి నాదే కదా!" అంటాడు. ఆయనకి మనమిస్తే తినే స్టేజ్‌లో ఆయన లేడండి. కానీ ఎందుకడుగుతున్నాడు? ఎందుకడుగుతున్నాడు? ఎందుకివ్వాలి? ఆ రోజు దేవుడు అడగలేదండి. వారే ఇచ్చారు కయీను గారు, హేబెలు గారు. హేబెల్ అర్పణ స్వీకరించాడు. కయీను అర్పణ అంటే ఇప్పుడు చెప్పండి. మనం ఏది పాడినా, ఏది చేసినా మనం అనుకునే ఆరాధన దేవుడికి చేసి, మనం అనుకునే యాగం, మనం అనుకునే మనకు నచ్చిన త్యాగాలు దేవునికి చేస్తే దేవుడు స్వీకరిస్తాడా? మనకి నచ్చిన విధి నిర్వహణలు, పనులు మనం చేస్తే దేవుడు స్వీకరిస్తాడా? అవి దేవుడికి ఇష్టమైనవని దేవుడికి ఇష్టమైనవేవో రాయించారు కదా బైబిల్ గ్రంథంలో. అందరూ ఏకముగా ఉండాలి అది దేవునికిష్టం. అలాగే దేవుని పిల్లలకి చేస్తే ఆయనకి చేసినట్టని చెప్తున్నాడండి మత్తయి సువార్తలో. ఈయన సహోదరులు అల్పులని ఈయన సహోదరులు ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్టే అని స్క్రీన్ మీద రిఫరెన్స్ దొరికితే వేయండి నేను. నాకు చేసినట్టే అన్నారు. మరి ఇది మనం ఇలా చేయడంలో దేవునికి మనం లొంగిపోతున్నాం అంటే మనల్ని మనం అర్పించుకుంటున్నాం. మనల్ని మనం తగ్గించుకుంటున్నాం. దేవునికి నచ్చిన త్యాగాలు మనం చేస్తున్నప్పుడు ఆయన మరి మన వలన ఆనందపడతాడండి. ఆనందపడితే ఏం జరుగుతది? గొప్పవారు మనం ఇచ్చే కానుకకి ఫిదా అయిపోయారనుకోండి, ఆనందపడ్డారనుకోండి, వారు మనకి ఏదైనా ఇస్తారండి. మనకు అనుకూలంగా ఉంటారండి. అంటే దేవుణ్ణిప్పుడు మీరు వశం చేసుకోవడం, దేవుణ్ణి ఆనందపరచడం, దేవునికి నచ్చేటట్టుగా మీరుండడం వల్ల మీకేంటి లాభం అంటే, మిమ్మల్ని దేవుడు చనిపోతే పరలోకానికి తీసుకువెళ్ళిపోతాడండి. మనల్నందరిని తీసుకువెళ్ళిపోతాడండి. కానీ మనం చేసే దే అవి దేవునికి వెళ్ళి చేరిపోతాయి. నిజంగా మనం నిస్వార్థంగా చేయగలిగితే గనకండి, అంటే ఏదో మనుషులు ఒప్పుకో లేదా మనకి నచ్చినవి మనం చేసి దేవుని దగ్గరికెళ్ళిపోతాయి అనుకుంటే పొరపాటు. దేవునికి నచ్చినవి మనం చేసినాం. ఉన్నోడికి ఇస్తే ఆ యొక్క అర్పణ దేవునికి నచ్చదు. అలాగే దేవుణ్ణి మనం మనసులో వచ్చి ఇవ్వాలా ఇప్పుడు సంఘానికి చందా ఇవ్వాలా అని ఏడుస్తూ ఇచ్చినా అది దేవునికి వెళ్ళదు, చేరదు. అలాగే ప్రేమతో దేవునికి ఎలా చేయాలంటే ప్రేమతో, నిస్వార్థంతో చేసిన అర్పణ, సేవ, ఆరాధనే చేరుతుంది. అది నోటితో చెప్పినది చేరుతుందంటే, నోటితో మనం పాట పాడినది చేరుతుందండి. దేవునికి పాట పాడాలా? జిహ్వ ఫలం అర్పించమన్నాడు. అంటే జిహ్వ ఫలం ఒకటే అర్పించి మనం ఇంటికెళ్ళిపోదామా? పడుకుని పోదామా? జిహ్వ ఫలంతో పాటు శరీరం నుండి వచ్చే ఫలాలు, ఈ శరీరం ద్వారా వచ్చిన కష్టం, సమయం, కాలం క్షమించండి. సమయం, మన శరీరం ద్వారా వచ్చే కష్టం ప్రతీదీ దేవునికి చెందాలండి. దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు అనుకునే విధంగా, దేవుడికి నచ్చిన విధంగా మనం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నా ఉద్దేశం మీకు అర్థమైందనుకుంటున్నాను. ఏదో యజ్ఞం అనగానే అగ్నిలో పోసేది, లేదా ఏదో దేవుడికి కానుకిచ్చేదనే భావించకండి. దేవునికి నచ్చిన క్రియలు చేయడమే దేవునికి నచ్చిన 25:40 మత్తయి సువార్త 25 అధ్యాయం థాంక్ యూ నాన్న. 25 అధ్యాయం 40 వచనంలో మీకు కనబడుతుంది. రాసుకోగలిగితే మంచిది.
అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకనికి మీరు చేస్తే చూడండి, మిమ్మల్ని మనం ఎంత డబ్బున్నోళ్ళమైనా 100 మందికి చేస్తే మీరు మీరు నాకు నచ్చుతారు అనలేదండి దేవుడు. ఒకనికి మీరు చేయండి. అల్పులైన సహోదరుల్లో ఒకనికి. మీకిచ్చిన వారికే మీరిచ్చారని క్రిస్మస్‌కి మిమ్మల్ని పిలిచిన వారికే మీరు పిలుస్తారు. స్వీట్‌లిస్తారు. మీకు బిర్యానీ ఇచ్చిన వాళ్ళకే మీరు బిర్యానీ ఇస్తారు. మిమ్మల్ని ఎవరైతే భోజనాలకు పిలుస్తారో ఫంక్షన్‌లకి వాళ్ళింటికే మీరెళ్తారు. వాళ్ళకే మళ్ళీ ఈళ్ళు చదివిస్తారు. అదేనండి ఈళ్ళంటే మీకు తెలుసో తెలీదో గిఫ్ట్ మనీ ఇస్తారు కదండీ! 1000 నూట 16 అంటే ఇచ్చిన వారికే ఇచ్చిన చదివింపు. వాళ్ళు ఇచ్చిన యెడల మీకేమి ఘనము అంటారు. ఏటమ్మా? అదే మీకిచ్చిన సిస్టర్ వారికి చదివింపు అంటారు గదా! చదివింపులు. చదివింపులు. మా సైడు ఈళ్ళు అంటారు. చదివింపులు. అంటే ఇచ్చిన వారికి ఇస్తే ఘనం ఉండదా? ఉండదు. మరి మనము తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాం బైబిల్ గ్రంథంలో నీకిచ్చిన వారికే నువ్విచ్చిన యెడల నీకేమి ఘనము అంటాడు. ఇదంతా మీకు బైబిల్ తెలుసు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నానండి. ఒక ప్రసంగంలా నేను చెప్పట్లేదు. మీరు గమనించాలి. రెఫరెన్స్‌లు చెప్పుకుంటూ వెళ్ళిపోవడానికి కాదు. ఇది మీ హృదయంలోకి వెళ్ళాలని నేను కోరుకున్నాను కాబట్టి మీరు ఇంటికెళ్ళి కూడా రిఫర్ చేయండి. నేను చెప్పింది ఉందా లేదా? ఇకపోతే విందు చేయనప్పుడు ఏం చేయమన్నాడండి? ఎక్కడికి వెళ్ళమన్ విందు చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడండి? దేవుడు మీరు విందు చేయనప్పుడు ఎవరికి చేయమన్నారు? చెప్పండి పేద ఎవరైనా వించేసి? పేదవారికి, ఆ! అనాథలకు, అంగహీనులకు, అభాగ్యులకు. కుంటివారికి అంటే ఫాలో అవుతున్నారు. మీకు తెలుసు. మనకు తెలుసండి. నిజమేదో అన్నీ తెలుసు. మనం మనసు పెడితే మనకి గ్రహించలేనిదేమీ లేదు. దేవుడేం మనకి మరి తక్కువ తెలివి ఇవ్వలేదండి. ఆయన నుంచొచ్చాం కదండీ! మనం కూడా తెలివైన వారమే. విజ్ఞులమే. ఇందాకే చెప్పాను క్రైస్తవులంటే విజ్ఞులు. లోకానికే జ్ఞానం నేర్పేవారు. సో, మనకి తెలుసు. అంగహీనులను అంటే కుంటివారిని, గుడ్డివారిని, బీదలను వీరిని తీసుకురావాలి. ఎవ్వరమైనా మనం ఇంట్లో బర్త్‌డే చేసుకున్నా, పండగ చేసుకున్నా, మరి పెండ్లి కార్యం చేసినా, ఏదైనా శుభకార్యం చేసినప్పుడు మనం అలాంటి వాళ్ళని పిలుస్తామండి? అసలు అలాంటి వాళ్ళొస్తే తగిలేస్తాం. ఒకవేళ వచ్చినా ఏమంటామంటే మనం, లాస్ట్‌లో రండమ్మా మిగిలిపోయినవి ఇస్తాం. భోజనాలన్నీ అయిపోతాయి గదా! అప్పుడు మిగిలిపోయినవి బయటికెళ్ళి గిన్నెతో పట్టుకెళ్ళి బయట ఎవరైనా అప్పటికి పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఎవరైనా ఉంటే పేదవారు, అప్పుడు వాళ్ళని చూసి ఇదిగో తిను పండగ చేసుకో అని మనకి మిగిలిపోయినవి ఇస్తామండి. లేదా రెండో రోజు ఇస్తాం పాడైపోయిన తర్వాత, వాసనొచ్చిన తర్వాత. చూడండి మనకి దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం అసలు ఏం చేయగలుగుతున్నాం చెప్పండి. నిజంగా ఇలా చేసిన వాళ్ళున్నారా? అతి కొద్ది మంది భూప్రపంచం మీద ఉంటారండి. అతి కొద్ది మంది. వారి ధనాన్ని, వారి ఆస్తిని దేవుడు చెప్పిన విధంగా ఖర్చు పెట్టిన వాళ్ళు అతి కొద్ది మంది వేల మీద లెక్క పెట్టొచ్చు. అందుకే దేవుడు కూడా ఏమంటున్నాడో తెలుసా? మరి ఆయనొచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో భూమిపై విశ్వాసం కనుగొందునా అనేసాడండి. అంటే విశ్వాసులుండరా? విశ్వాసులుండరు. విశ్వాసం ఉంటే ఏం చేయాలి? క్రియలు చేయాలి. క్రియలు లేని విశ్వాసం మృతము అన్నాడు. క్రియలేవి? దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి మీరు పార్టీస్ ఇలా చేసుకోకండి. మీకిచ్చిన వారికే మీరివ్వకండి అని జెప్తే, మనకిచ్చిన వారికే మనం ఇస్తాం. రిచ్‌గా చేసుకుంటాం. అలాగే మిగతా విషయాల్లో గూడా వర్షిప్ వారియర్స్. వర్షిప్ అంటే ఆరాధన అంటే పాటలు పాడడమే. జీవఫలం అర్పించమని ఉంది కదండీ బైబిల్‌లో. ఎక్కడుంది మనకు కనబడతది. కీర్తనల గ్రంథం 50 అధ్యాయం 14 వచనంలో కనబడతది. ఒకసారి తీసి చదవండి. నేను చదువుతాను సిస్టర్. దేవునికి చదవండి. దేవునికి స్తుతియాగము చేయము. స్తుతి మహోన్నతునికి యాగము చేయము. మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు మహోన్నతునికి చెల్లించుము. నీ నీ మ్రొక్కుబడులను మ్రొక్కుబడులు చెల్లించుము. చెల్లించుము. స్తుతియాగము చేయము. మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. 23వ వచనం కూడా చదవండమ్మ. స్తుతియాగము అర్పించువాడు స్తుతియాగము నన్ను అర్పించువాడు నన్ను మహింపరచుచున్నాడు. నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. వాడు మార్గం సిద్ధపరచుకుని ఎక్కడికి మార్గం సిద్ధపరచుకుంటాడు? దేవుడు కనపరుస్తాడట. ఆ కార్యం అట్టి కార్యం మీరు చేయడం వల్ల దేవునికి నచ్చిన స్తుతియాగం చేయడం వలన దేవుణ్ణి పొగడ్డమే పనా? భర్తని పొగడ్డమే పనా? పని చేయాలా? ఇందాక చెప్పాను. ఏవండి మీరంటే నాకిష్టం. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ అండి అంటే ఒప్పుకోడు. పని చేయమంటాడు. అలాగే దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఆయనకి స్తుతించడం అంటే అర్థం ఏంటంటే, ఆయనకి నచ్చిన యాగం, ఆయనకి నచ్చిన త్యాగం, నచ్చిన పని, నచ్చిన విధులు
నచ్చిన ఆరాధన చెయ్యాలి. పూజించడం చేయాలి. ఎలా పూజిస్తాం? పువ్వులు, కాయలతో పూజిస్తామా? దేవుడు కనబడ్డే. ఆయన కనబడ్డే ఎలా పూజిస్తాం మనం అంటే, ఎన్నో ఎన్నో మాటలు చెప్పారండి. ఇవి చేస్తే నన్ను పూజించినట్టే. మీరివి చెయ్యండి. నాకిష్టం అవి అంటున్నాడు. ఇక్కడ స్తుతియాగం చేసేవాడు దేవుణ్ణి మహింపరుస్తున్నాడంట. దేవుని మహింపరుస్తున్నారా? దేవదూతలు ఎలా మహింపరుస్తున్నాయంట? ఎంతసేపు మహింపరచడంలోనే ఉంటున్నాయి. అవెలాగా మహింపరుస్తున్నాయి? భూమి మీద మనం మహింపరచడానికి అంటే పాటల ద్వారా మహింపరచమని పంపలేదు మనల్ని. పాటలు పాడొద్దని కూడా కాదండి. నా ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి. స్తుతియాగం చేయొద్దంటలే. స్తుతియాగం చేయవాడు నన్ను మహిమపరుచున్నాడు. దేవునికి ఈ విధంగా చేయడం వల్ల దేవుడు మనకి మార్గం, రక్షణని కనపరుస్తారంట. అంటే దేవుడు మనకి మనం చేసే స్తుతియాగం వల్ల ఆనందపడి, దేవునికి ఇష్టమైన స్తుతి మనం చెల్లించడం వల్ల, చేయడం వల్ల ఆయన ఆనందపడి మనకి రక్షణని కనపరుస్తారు. మనం మార్గం సిద్ధపరచుకుంటున్నాం. ఎక్కడికి? దేవుని దృష్టి మన వైపు మరల్చుకుంటున్నాం. ఏండి ఈ సందర్భంలో ఒక ఆయన మనం గుర్తు చేసుకుందామండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మనకు కొర్నేలి బ్రదర్ కనబడతారు. కొర్నేలి గారు కనబడతారు. ఆ సహోదరుడు ఏం చేశారండి? కొర్నేలి గారు ఏం చేస్తారట? శతాధిపతి. ఆయన ఏం చేస్తారో తెలుసా? ధర్మకార్యాలు ప్రార్థనలు చేస్తూ భయభక్తులు కలిగి ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుడు. ప్రజలకు బహుధర్మము చేయుచు. చూసారా? ఇలా చేయడం వల్ల ఏమైందో తెలుసా? 4వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనం. నేను చదవమన్నప్పుడు మీరు చదువుదురుగానమ్మా. ఒక్కొక్కసారి నేను చదివేస్తుంటాను, ఏమనుకోకండి. 4వ వచనం మనం చూస్తే, అందుకు దూత అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. దూత వచ్చిందటండి. ఇలా ఇన్ని చేయడం, ఇలా ఇతను చేస్తున్నాడు కదా! దేవుడు ఆనందపడి దూతను పంపించాడటండి. మొదటి శతాబ్దంలో జరిగింది ఇది. నిజంగా జరిగింది. బైబిల్ కథ కాదు, వాస్తవం ఇది. కాబట్టి కొర్నేలి అని పిలిచిందంట దేవదూత వచ్చి 3 గంటల వేళ. దేవుని దూత అతని వద్దకు వచ్చి ప్రభువా ఏమని అడిగాడంట అప్పుడు. అందుకు దూత నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవుని సన్నిధికి ఏం చేరుతాట? మన ప్రార్థనలు, మన ధర్మ కార్యాలు. మరి మనం ప్రార్థనలు చేస్తాం కదండి. మన ప్రార్థనలు దేవుని దగ్గర చేరతాయంటారా? మీ ప్రార్థన పాపమగునుగాక అని ఉంటది కీర్తన గ్రంథంలో. అంటే ప్రార్థన కూడా పాపం అయిపోద్దా? దేవునికి అనుకూలము కాని ప్రార్థన, దేవుని పని చేయకుండా మనం ఓన్లీ నీడ్సే దేవుణ్ణి అవసరతలు అడుగుతున్నాం అనుకోండి, ఆ ప్రార్థనలు వెళ్ళవండి. మనం అనుకుంటాం ప్రార్థన చేస్తాం కదా వెళ్ళిపోద్ది. యేసుక్రీస్తు నా ప్రార్థనని పంపించేస్తారు ఫిల్టర్ చేసి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని క్రైస్తవ్యం అనుకుంటుంది సుమా. గాని బైబిల్ దగ్గరికి మన కార్యాలు, మన ప్రార్థనలు తీసుకొస్తే వెళ్ళవండి. మరి ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను నేను. బైబిల్‌ని బట్టి ఏదో నాకాలంటే పడదని నేను చెప్పట్లేదండి. వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఆయన చేసినవి వెళ్ళిపోయే ఇష్టమైనవి చేశాడు. అందుకే కదా దేవదూత వచ్చింది, దేవుడు పంపాడు. అలాగే ఇందాక మనం చదువుకున్నాం కదా! ఈ యొక్క టైటిల్‌కి సంబంధించిన రెఫరెన్స్ కూడా మనం చూసుకుందాం అండి. ఫిలిప్పీ పత్రిక అంటే ప్రార్థనలు, ధర్మ కార్యాలైనా ఇంకా దేవునికి నచ్చినవి ఏమీ లేవా? అవి కూడా చెప్పుకుందామండి బ్రీఫ్‌గా. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. 14వ వచనం కూడా చదవమ్మా. 14, 18. అయినను నా శ్రమలలో మీరు నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకున్నది మంచి పని. ఏంటండి? పౌలు గారి శ్రమలో వారు పాలు పుచ్చుకున్నారట. అంటే హెల్ప్ చేశారట. పౌలు గారికి ఏదో శ్రమ వచ్చింది. తిండి లేదో, బట్టలు లేవో, ఏండి మరి రోగానికి డబ్బులు లేవో, అంతే కదండి. మనిషి అంతటితో ఏదోటి వస్తుంటది కదా ఆయన సేవకుడైనప్పటికీ. అప్పుడు ఫిలిప్పీలు ఏం చేశారట? ఫిలిప్పీలు పాలు పుచ్చుకున్నారట. ఆయన శ్రమలో తోడుగా ఉన్నారంట. అప్పుడు ఇలా మీరు చేయడం మంచి పని అంటున్నాడు. మంచి పని అంటే లోకంలో ధర్మ కార్యాలు, బస్ స్టాపులు కట్టడం కాదండి. అలా అనుకోకూడదు. లోకంలో అన్నదానం చేయడం కాదు. ఎవరి పడితే ఆళ్ళకి చేయడం కూడా కాదు. బైబిల్ చెప్పినట్టుగా క్రైస్తవులో మనం చేయాలి. అన్నదానమైనా ఎవరికి చేయమన్నాడో వారికే చేయాలి మనం. అర్థమవుతుందిలే. అవన్నీ సబ్జెక్ట్స్ అవి. ఒక గంటలో మనం నేర్చుకోలేం. ఇది మంచి పని అంటూ అలా క్రిందకొచ్చేయండి. 18వ వచనంకొసరికి అవన్నీ చెప్తూ మీ లెక్కకు విస్తార ఫలం కావాలా?
మీరు ఇచ్చే వాటికి విస్తార ఫలం మీకు మనం విస్తార ఫలం కోరుకుంటాం కదండీ! చిన్నదిచ్చి ఎక్కువ కోరుకుంటాం. ఒక చీరకి 2 చీరలు కోరుకుంటాం. ఏదైనా లాభం కోరుకుంటాం. 50,000 ఏసి దానికి 2,00,000 వడ్డీ వస్తే బావుంటదనుకుంటాం. అన్ని లాభాలు మనం భూమి మీద కోరుకుంటూ ఉంటాం. మరి పరలోకం కోరుకునే వారం మనం. అది రావాలి అంటే లెక్కకు విస్తార ఫలం అక్కడ స్థానాలుంటాయి. ఆ గొప్ప స్థానంలోకి మనం వెళ్ళాలి అంటే ఏం చెప్తున్నారు చూడండి 18వ వచనం. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీయు తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసన ఏంటండి? పౌలు గారు ఎపఫ్రొదిత్ అనే ఒక జత పనివాడు సేవకుని వలన పౌలు గారు ఒక సేవకుడు. పౌలు గారితో పాటు సేవలో సహకారిగా ఎపఫ్రొదిత్ ఉన్నాడు. ఎపఫ్రొదిత్ అనే అతని నుంచి సంఘం అతని ద్వారా పౌలు గారికి కొన్ని వస్తువులు పంపించిందట. అవి తీసుకున్నాను నేను. అవి తీసుకొని ఏమీ తక్కువ లేకుండా మీరివ్వడం వల్ల నాకు చాలా లోటు తీరింది అని చెప్తూ, అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగమునై ఉన్నవి. చూడండి. ఒక సేవకునికి పౌలు గారు లాంటి సేవకుని ఏండి నిజమైన సేవకులకి ఇవ్వాలి సుమా. చాలామంది నేను అక్కడ ఇచ్చేసానండి. అలా చర్చిలో ఇచ్చేసానండి. ఈళ్ళీ చర్చిలో ఇచ్చేసానండి. ఈళ్ళీ సేవకుడికి ఇచ్చేసానండి. కనబడిన సేవకులందరికీ నేను ఇచ్చేస్తానండి. తప్పు. అలా ఇవ్వకూడదు. ఎందుకిలా అంటున్నానో తెలుసా? బైబిల్‌ని బట్టి అంటున్నానండి. మీరెవరికిస్తే నాకేంటి? మీ ధనమే పోద్ది. మీకు ఫలం రాకపోగా మీకు వేస్ట్ అయిపోద్ది. అందుకే చెప్తున్నాను. అందుకే ఈ యొక్క టైటిల్ పెట్టడం చాలా మందండి. మేము కూడా చిన్నప్పుడు మరి బియ్యంలో పదవ వంతు, రైస్‌లో పదవ వంతు, వస్తువుల్లో పదవ వంతు అంటే ఇంకా పాత నిబంధన కొట్టివేయబడినా అందులోవేవో చిన్న చిన్నవి మనకు నచ్చినవి చేయాలని అనుకుంటాం. అంటే అవి రద్దు చేయబడ్డాయని తెలియక తెలుసుకున్న తర్వాత ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో తెలుసుకున్న తర్వాత నిజంగా ఇష్టమైనవేంటి అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మానేసామండి. కనుక మేము కూడా ఒకప్పుడు తెలియని వారుగా ఉన్నాం. ఏమంటున్నాడండి? అలా ఒక సేవకునికి మనం ఆయన ఇబ్బందిలో సహాయం చేయడం మంచి పనని చెప్తూ మీరు మంచి పని చేశారని చెప్తూ మనోహరమైన సువాసనంట. అంటే మనం చేసే కార్యం దేవునికి ఎలా వెళ్తుందంట? మీరు అగ్నిలో అర్పించే హోమము అగ్నిలో అర్పించే ఒక జంతువు బలి, దానివల్లొచ్చే పొగ, దేవుడు ఆగ్రానించడం, సాంబ్రాణిని ఆగ్రానించడం, అలా దేవుడిప్పుడు కోరుకోవట్లేదండి క్రొత్త నిబంధన. మీరు చేసే కార్యమే ఆయనకి మంచి సువాసనగా వెళ్తుందట. అంటే దేవుని దగ్గరికి చేరుతుంది. దేవునికి నచ్చిందా కార్యము, అది సువాసనగా భావిస్తున్నాడు దేవుడు. మీరా కార్యం చేయడమే, అలాంటి సేవకునికి మీరివ్వడమే మంచి సువాసన దేవునికి కలిగిస్తాయటండి. మనోహరమైన మామూలు సువాసన కూడా కాదు. దేవునికి ప్రీతికరం. ప్రీతి అంటే ఏంటండి? ఇష్టము. ప్రీతి అంటే అర్థమేంటండి? ఇష్టమైన ప్రీతికరమును, ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఇదే ఆరాధనండి. యాగం అంటే ఆరాధన అని చెప్పుకున్నాం కదా! పూజ. దేవునికి పూజ చేయాలి, దేవునికి పూజ చేయాలి, దేవునికి ఆరాధన చేయాలని అనుకుంటున్నాం. సంఘంలోకెళ్ళే చేయాలనుకుంటున్నాం. సంఘంలోకెళ్ళి మీ జిహ్వ ఫలము అంటే మీరు పాటల ద్వారా మహిమపరచండి. ఆయన కొరకు ఎలా బ్రతకాలో నేర్చుకోండి. మరి మీ ప్రార్థన విజ్ఞాపనలు తెలియచేయండి. గానీ బయటకొచ్చిన తర్వాత మిగతా వారం రోజులు ఏం జేస్తారు? ఇగో ఈ కార్యాలన్నీ చేయాలండి. ఈ దేవునికి ఇష్టమైన యాగాలన్నీ చేయాలండి. అంటే ఒక్కరోజు భర్తకి అన్నం పెట్టేస్తే సరిపోద్దా? లేదు జీవితాంతం సేవ చేయాలి తాళి కట్టించుకున్నందుకు. క్రీస్తుని ధరించుకున్న మనము ఏం చేయాలో తెలుసా? చనిపోయినంత వరకు మనం దేవునికి ఇష్టమైన యాగాలు మరిప్పుడు మాట్లాడుకున్నాం కొన్ని అవన్నీ చేయాలండి. స్తుతి యాగము, స్తుతి నోటితో అర్పిస్తాం. అలాగే మన క్రియల ద్వారా కూడా దేవునికి మరి మహిమ వస్తుందంట. మనం క్రియలు చేయడం ద్వారా ఎదుటి వ్యక్తి ఆత్మీయంగా బలపరచబడతాడు. అలాగే దేవునికంట అది ఇష్టమైన ఫలంగా ఆయన స్వీకరిస్తాడట. ఇష్టమైన సువాసనగా స్వీకరిస్తాడట. మన కార్యాల్ని. ఆయన ఆనందపడతాడట. ఆయన ఆనందపడితే ఏటండి అంటే దేవుడే గనక ఆనందపడితే మరి దేవుడే గనక ఇష్టపడితే మనమంటే కొర్నేలి దగ్గర దూత వచ్చి ఆయన కుటుంబాన్నంతటిని రక్షించడానికి మార్గం దేవుడే చూపించినట్టుగా మనకి కూడా పరలోకానికి మార్గం దేవుడు సిద్ధపరుస్తాడు. అంటే సిద్ధపరుచుకునే పని ఎవరిది? ఇందాక చదువుకున్నాం కదా కీర్తన గ్రంథంలో. మనమే సిద్ధపరచుకోవాలి. మనం చేసే పనుల ద్వారా మనం సిద్ధపరచుకుంటున్నాం. ఏండి పాస్టర్ గారొచ్చి సిద్ధపరచరండి. చెప్తారంతే. మాలాంటి దైవ సేవకులు చెప్తారంతే. అలాగే బ్రదర్ లాంటి శామ్ గారు లాంటి వారు అవి నేర్చుకోవడానికి వారధిగా ఉంటారంతే. చేయి పట్టుకొని ఎవరు నడిపించరండి చివరి వరకు. మనమే నడాలి బైబిల్‌ని బట్టి. బైబిల్ బాగా చదవండి. బాగా నేర్చుకోండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
అలాగే మనం మరొక వచనం చూసుకుని ముందుకు వెళ్దామంటే అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనం కూడా మనం చూడగలిగితే కొర్నేలి గారి కోసం మనం చదివేసుకున్నాం. మరి స్తుతి చేయు విధమో చెప్తాడండి. స్తుతి చేయు విధము. స్తుతి యాగం చేయాలి కదా! అది ఇష్టం కదా! దానివల్ల మనం మార్గం సిద్ధపరచుకుంటాం కదా! ఆ చేయు విధం ఒకనాడు దావీదు గారు ఏం చేశారో ఒక్కసారి మనం పాత మరి భక్తులైన వారు కూడా ఏం చేశారో ఒక్కసారి మనం రివ్యూ చేసుకుందామండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7-9 వచనాలు చదవండి. ఆ దినమందు ఆ యెహోవాను దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి దావీదు ఆసాపు చేతికి వాని బంధువుల చేతికి దాన్ని అప్పగించెను. ఆ స్తుతి విధమేదనగా ఆ స్తుతి విధం ఏదనగా ఆ స్తుతి ఎలా చేయాలో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు వర్షిప్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు మీరు కనబడితే మీకు వారు కనబడితే వారికి మీరు చెప్పాలి బైబిల్‌ని బట్టి. స్తుతి చేయు విధం ఎలాగనగా అనగా ఒక్క నిమిషం ఆగమ్మా. మరి స్తుతి చేయు విధం ఎలాగనగా అంటే నాకు 10థ్ అయిన తర్వాత స్తుతి చేయు విధం నేర్పారండి. ఎలాగో తెలుసా? మోకాలెయ్యాలి. ఇలాంటి చిన్న రూమ్‌లో నేనున్న రూమ్ లాంటి రూమ్‌లో మోకాలు వెయ్యాలి. చేతులు పైకెత్తాలి. ఏడుపొచ్చినా రాకపోయినా ఏడాలి. స్తుతి, స్తుతి, స్తుతి అని అనాలి. అది కూడా స్పీడ్‌గా అనాలి. స్పీడ్‌గా అంటే ఏటవుద్దో మీరు ఒకసారి ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేయండి. నత్తొచ్చేస్తదండి. స్తుతి, స్తుతి, తుతి, తుతి, తుతి అని వచ్చేస్తది. ఇలా అంటూనే ఉండాలండి. కంటిన్యూ‌గా ఏడుస్తూ ఉండాలి, అంటూ ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దిగుతుంది మీ మీద అని చెప్పారండి. అంటే అప్పుడు పరిశుద్ధాత్మ పిచ్చి కదండీ! దేవుడిని చూడాలి. దేవుడు దిగితే ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటది. నేను భాషలు మాట్లాడాలి. ఏవేవో ఆలోచనలతో భక్తిగా ఉండేవాళ్ళమండి. తీరా 3 రోజులు ఉపవాసం ఉండమన్నారండి. స్పెషల్ అట్రాక్షన్ ఏటంటే 3 రోజులు ఉపవాసం ఉండమన్నారు. ఉపవాసం ఉండి ఎంత ఏడ్చినా కన్నీరు వేస్ట్ అయిపోతుంది. నా చిన్న కడుపు మాడిపోతుంది తప్ప మరి పరిశుద్ధాత్మ దేవుడు దిగలేదు. స్తుతి, స్తుతి అంటుంటే నత్తొచ్చేస్తుంది గానీ ఏడుపు ఏడుస్తున్నాను బలవంతంగా గాని, పరిశుద్ధాత్మ దేవుడు దిగలేదండి. అప్పుడేమన్నారు, ఏం పాపముందో ఏటో, చిన్న పిల్లని పట్టుకొని పాపముంది అంటున్నారండి. భక్తిగా బ్రతికి సరే పాపముందేమో నేను సరే పాపాత్ములకు దేవుడు దిగడని బాధపడుతూ ఉన్నానండి. కానీ బైబిల్ గ్రంథాల్లో చూసినప్పుడు ఈ వాక్యం తండ్రి గారి ద్వారా నేర్చుకున్నప్పుడు, దేవుడు ఏ కాలమందైనను ఏ ఏ ఏ కాలమందైనను దేవుని స్వరూపం మనం చూడలేదు. ఆయన స్వరం వినలేదని బైబిల్ గ్రంథం క్రిస్టల్ క్లియర్‌గా ఉంది కదండీ! అయ్యో! నేనెందుకు బుద్ధిహీనమైన పని చేశాను. చిన్నవాళ్ళం కదండీ! అప్పుడు బైబిల్ చదవం. వినేస్తాం అంతే. ఎవరు చెప్పింది నమ్మేస్తాం. కాబట్టి అలా ఉంటాం. గానీ ఇప్పుడు అలా కాదు. మనం పాలు తాగిన వాళ్ళుగా లేము. బలమైన ఆహారం తినేవారుగా బిర్యానీలు, రైస్ ఐటెమ్స్ తినేవారుగా ఉన్నాం. అలాగే వాక్యంలో కూడా మనం ఎత్తు ఎదగాలి. స్తుతి విధం ఏదనగా అని చెప్తూ ఇప్పుడు 8వ వచనం చదవండి. ఎలా చేయాలి స్తుతి? స్తుతి, స్తుతి అనాలా? 72 గంటలు స్తుతించాలా? 24 గంటలు స్తుతించాలా? ప్రేయర్ టవర్స్ అని కట్టుకొని ప్రేయర్ చేస్తూ ఉండిపోవాలా? కాదండి. చూడండి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. ఏండి థాంక్స్ చెప్తున్నారు తెల్లవారు లెగ్గానే కళ్ళు తెరిచామంటే ఎవరి దయ అండి? దేవుని దయ. థాంక్స్ చెప్పాలి. అది ఇష్టమైన యాగం. మర్చిపోకండి. మీ భర్త గారు ఎందుకు మాటాడితే నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లోకంలో జరిగేది అదే కదండీ! అందరికి అర్థమైన ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్తున్నాను. మీ భర్త గారు ఏదైనా గిఫ్ట్ కొనిస్తే థాంక్స్ చెప్తారా చెప్పరా? చెప్తే అతను పొంగిపోతారు మీకివ్వడం వల్ల. లేదా రిటర్న్ గిఫ్ట్ మీరు ఇచ్చినా పొంగిపోతారండి. ఇక్కడ దేవుడు మనకి జీవాన్ని, జీవితాన్ని ప్రతిరోజు ఇస్తున్నాడు. ఊపిరిని దయచేస్తున్నాడు కదా! ఋతువుల్ని ఇస్తున్నాడు కదా! ఆహారాన్ని ఇస్తున్నాడు కదా! ఉల్లాసంతో హృదయాన్ని నింపుతున్నాడు కదా! మన కుటుంబాలను ఇస్తున్నాడు కదా! పిల్లల్ని ఇస్తున్నాడు కదా! ధనాన్ని ఇస్తున్నాడు కదా! ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కదా! ఏం చేయాలట మనం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది స్తుతి చేయడం. సంఘంలోకెళ్ళి పాడుకోవడం కాదండి. అది ఇంట్లో కూర్చొని పాడుకోవడం కాదండి. పాడండి. దేవదూతలు కూడా అదే కదా చేస్తున్నాయి. అప్పుడు దేవుడు ఆనందిస్తున్నాడు అనుకుంటున్నారా పరలోకంలో? మీరు యెషయా గ్రంథం 6 అధ్యాయం చదివితే మరి దేవదూతలు 2 రెక్కలతో ఒంటిని, కళ్ళని కప్పుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు స్తుతిస్తున్నప్పుడట అతనేమో భూమి మీద ఉన్న ఉజ్జియా మరణించాడు. మరలా అలాంటి భక్తుడు మరలా పుట్టాలంటే ఎంత కష్టమని ఆయన ఆలోచిస్తూ విచారపడుతున్నారట తండ్రి అయిన దేవుడు. పరలోకంలో జరుగుతున్న సంగతిని మనకక్కడ రాయబడి ఉందండి. అత్యున్నత సింహాసనం మీద ఉన్న తండ్రి నా నిమిత్తం ఎవడు పోవును? ఎక్కడికి పోవడం? ఇగోండి ఇలా వాక్యం చెప్పడానికి ఎవరెళ్తారు? నా పిల్లలందరూ పాడైపోతున్నారు.
నాకు ఇష్టమైన యాగాలు తెలుసుకోలేకపోతున్నారు. నాకు ఇష్టమైన సేవలు చేయలేకపోతున్నారు. నేను చెప్పిందోటి వాళ్ళు చేస్తుందోటి. వాళ్ళు కూడా అన్యుల వలె ఉన్నారు. వాళ్ళు అన్యుల నుంచి క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా అన్య ఆచారాలు చేస్తున్నారు. పాత నిబంధనను పాటిస్తున్నారు. నేను వద్దన్నది రద్దు చేసింది మళ్ళా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు క్రైస్తవులుగా మారాలని కదా ఆయన ఆలోచన. అన్ని జనుల ఇష్టం నెరవేర్చుచుంటూ గతించిన కాలమే చాలునంటాడు. కనుక మనం అన్ని విడిచిపెట్టి బాప్తిసం ద్వారా క్రీస్తులోకి వచ్చాం. మనం ఏం చేయాలనేది ఒక్కసారి ఆలోచించేయాలని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నామాన్ని ప్రకటన చేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఎవరి కోసం అండి? తండ్రి కోసం కాదా? ఆయన నామాన్ని మనం ప్రకటన చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు ప్రయాణంలో ఉన్న ఎక్కడున్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అనేక మందికి చెప్పండి. దేవుడు చేసిన మీ పట్ల చేసిన మేళ్ళు అది సాక్ష్యం అనుకున్నా పర్లేదు. బుర్ర తినేస్తుంది అనుకున్నా పర్లేదు. మీ పిల్లలకైనా మీరు కనీసం చెప్పండి. ఓకే అండి. తర్వాత ఏం చేయాలి చదవండి. ఆయన ఆయన కార్యములను కార్యములను జనములలో తెలియజేయడి. ఆయన కార్యాలు జనముల్లో తెలియజేయాలి. జనములలో ఇలాంటి గూగుల్ మీట్స్‌లో, పబ్లిక్ మీటింగ్స్‌లో మీరు కూడుకునేటప్పుడు, సభలలో, మీ బంధువుల ఇంట్లో, గెట్ టుగెదర్ పార్టీస్‌లో ఎవరి కోసం చెప్పాలండి? మీరెక్కడ కూడుకుంటే ట్రైన్‌లో ఎళ్తున్నారా? అక్కడ. ఏంటి చెప్పేటప్పుడు చూసుకోండి. ఇప్పుడు మతోన్మాదులు చెలరేగిపోతున్నారు. కొంచెం జాగ్రత్తగా చెప్పండి. అలాగని అక్కడ తంతున్నారంటే ఆళ్ళ మధ్యలోకెళ్ళి చెప్పమని కాదండి. పరిస్థితిని బట్టి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు కూడా తన సమయం ఇంకా రాలేనప్పుడు ఆయన ఇంకా చెప్పవలసిన ఆయన పని ఉండిపోయినప్పుడు ఆయన ఏం చేశారు? తప్పించుకున్నారు కొట్టడానికొచ్చినప్పుడు. మరి చివరికొచ్చేసరికి ఆయనకాయన ఇగో నేనే నన్నే కదా మీరు వెతుకుతున్నారు. ఇగోండి అరెస్ట్ చేసుకోండని తన దేహాన్ని దుష్టులకు అప్పగించడం జరిగింది. కనుక మనం కూడా భద్రత తీసుకుంటూ చేయాలి పని. దేవుని కోసం చచ్చిపోతానండి అని మరి మనం పోరుండెలు బుర్ర పెట్టకూడదండి. జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ప్రాణాపాయం వస్తే దేవుని కోసం ఏమివ్వాలి? ప్రాణాన్ని ఇవ్వాలి. మీ యొక్క విశ్వాస యాగంలో పౌలు గారు అంటున్న ఆ యొక్క విశ్వాస యాగంలో నేను పానార్పణముగా పోయబడ్డాను అని అంటాడు. అలా అలా అవుతున్నది నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. అంటే అవసరమైతే మనం ఇది ఇష్టమైన యాగం, ఇష్టమైన సేవ. ఏమన్నాడా? సజీవ యాగంగా మన శరీరాన్ని ఇవ్వాలట. అంటే మన ప్రాణాన్ని తీసేసుకొని బలిపీఠం మీద మన 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 పీకను కోసేసుకోమని కాదండి. సజీవ యాగంగా శరీరాన్ని ఆయనకి సమర్పించుకొనుడి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటాడు. మంచిది. యుక్తము అంటే మంచిది. మరి సజీవ యాగం అంటే ఉన్న పలంగా చూడండి మన అన్య సహోదరుల్లో నిలువు దోపిడీ అంటారు. విన్నారా ఎప్పుడైనా? ఎళ్తారండి. పైనుంచి కింద వరకు ఆళ్ళెంత బంగారం వేసుకుంటే అదంతా దేవుడికి ఒలిచేసి ఇచ్చేసి వచ్చేస్తారండి. అలాగే వారి అందాన్ని వారు దేవుడి కోసం త్యాగం చేస్తాం అని చెప్పి తలనీలాలు అర్పిస్తారండి. అంటే వాళ్ళ భక్తిని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. మనం గుండు చేయించుకుంటామండి. అమ్మో! అందం పోద్ది. నా భర్త నన్ను వదిలేస్తాడు. నాకు పెళ్లి సంబంధాలు రావు. కానీ వాళ్ళ దేవుని కోసం ఎంతగా చేస్తున్నారండి. కాలినడకన వెళ్తారండి. ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ లైన్‌లో ఉంటారండి. ఆకలితో ఉంటారండి. లైన్ కడతారండి. ఆ చిన్న విగ్రహాన్ని చూడ్డానికి. వాళ్ళు ఎన్నో మరి తెల్లవారు లేచి వారు మరి ప్రయాసపడతారండి. మరి మనం క్రైస్తవులు మన దేవుడేలే, మన తండ్రేలే, మనకి దొరికిన ఆయనేలే, నన్ను కాదనకూడని మనకి ఎంతో చిన్న చూపు మన దేవుడంటే. నా మనసులో అలా లేదండి అంటే, మన క్రియలు అలా ఉన్నాయండి. మన మనసులో అలా లేదు. దేవుడంటే చాలా ప్రేమే. గానీ, మన మనసులో లేదు గానీ, మన క్రియలు ఎలాగున్నాయంటే దేవుడిని చిన్న చేసేస్తున్నాం లోకంలో. ఆయన కోసం మనం మాట్లాడట్లేదు. మరి దేవుడు చెప్తున్నాడు, స్తుతి విధమేదనగా ఆయన కార్యములను జనముల్లో తెలియజేయడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన్ని కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. సంభాషణ అంటే ఏంటండి? టాకింగ్స్. గెట్ టుగెదర్ పార్టీస్ వస్తే వాళ్ళ అమ్మమ్మ చరిత్ర, అమ్మ చరిత్ర చెప్పినవే చెప్పుకుంటారండి అలాగని. మా కాలంలో అని ఎత్తుతారండి చాలామంది. ఇద్దరు ఆడోళ్ళు కూడుకున్నారనుకోండి. అమ్మ మా కాలంలో లేదంటే అమ్మ నేను చిన్నప్పుడు ఇలా ఉండేదాన్ని. అలా సొంత తల్లి కూతురికి 100 స్టోరీలు చెప్తుంటదండి. కానీ ఇక్కడ మనం ఏం సంభాషించుకోవాలట? ఆయన అద్భుత క్రియలన్నిటిని సంభాషణ చేయాలి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. చూసారా? స్తుతి విధం ఎలాగుందో? స్తుతి యాగం ఎలాగుందో? ఈ స్తుతి విధం చేయడానికి కొంతమందిని దావీదు గారు ఆ రోజు ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ పూజించే పూజారులం మనమే. యాజకులము. యాజకులంటే ఎవరండి? పూజారులు. పూజారులం మనమే.
ప్రజల పక్షాన ప్రార్థించాలి. మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన ఇచ్చయించుచున్నాడు కాబట్టి, సత్యమును గూర్చిన అనుభవజ్ఞానం పొందాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు. అంటే కోరుచున్నాడు. ఇష్టము, కోరిక, ఇష్టము. మనందరం సత్యమును గూర్చిన అనుభవజ్ఞానం, దేవుని గూర్చిన అనుభవజ్ఞానం మనం పొంది ఉండాలంట. అదే ఆయనకిష్టం అంటున్నాడు. ఒక నిజమైన దైవ సేవకునిగా ఆయన శ్రమలో పాలు పుచ్చుకోవడం ఇష్టమా అంటున్నాడు. క్రైస్తవులందరూ ఏకముగా ఉండడం ఇష్టం అంటున్నాడు. అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేస్తే నాకు చేసినట్టే అంటున్నాడు. మీరు విందు చేయనప్పుడు కుంటివారిని, గుడ్డివారిని, మరి అంగహీనులను మీరు పిలువుడి అన్నాడు. అదే కదా కొర్నేలి గారు చేశారు. ధర్మకార్యాలు ఎందుకు చేశారు? లేని వాళ్ళు కాబట్టే ఆ కాలంలో చేశారు. అవి చేయగానే దేవదూత వచ్చిందండి. ఆన్సర్ అంటే ఆయన చేసిన ప్రార్థనకి ఆన్సర్ దేవుడే దిగిపోయాడు. దేవుడినే దించడానికి మీరు చేయవలసిందేటో తెలుసా? యాగం. సజీవ యాగంగా ఈ శరీరాన్ని సమర్పించడం అంటే మీ శరీరం ద్వారా వచ్చే కష్టం. మీరు కష్టపడి ధనం తెస్తారు. దాన్ని దేవుని సేవలో రకాలున్నాయి కదా! ఏమేం చేయాలి? అల్పులైన సహోదరులకు ఖర్చు పెట్టడం, బీదలకు ఇవ్వడం, అదే అంగహీనులకి, గుంటివారికి విందు చేయడం, దేవుని సేవకివ్వడం, ఆయన వాక్యాన్ని, ఆయన జ్ఞానాన్ని అందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు కాబట్టి, ఆ పాపి మార్పుకై మనం ఈ వాక్యాన్ని చేతపట్టి అనేక మందికి పంచడం కరపత్రాల రూపంలో, ఈ వాక్యాన్ని గూగుల్ మీట్ ద్వారా తీసుకువెళ్ళడం, సోషల్ మీడియా ద్వారా తీసుకువెళ్ళడం, ఈ జ్ఞానాన్ని ముద్రించడం పుస్తకాల రూపంలో, ఈ జ్ఞానాన్ని సీడీల రూపంలో భద్రపరచడం, ఈ జ్ఞానాన్ని నోట్సుల రూపంలో భద్రపరచడం, తర్వాత తరం వాళ్ళకి మనమున్న తరంలో మన పిల్లలకి ఇవ్వాలి. తర్వాత తరం వాళ్ళకి అందేటట్టుగా మనం వాటిని భద్రపరచాలి. ఇవన్నీ ఇష్టమైన యాగాలండి. ఒకటి కాదండి చెప్పుకోవాలంటే. నేను ఈ టైటిల్ తీసుకున్నాను గానీ, బాబోయ్! చాలా ఉన్నాయి. ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎలా ఎక్కించాలని చాలా మదన పడ్డానండి. కానీ చెప్తుండగా నాకు చాలా నాకు కంఫర్ట్‌గా అనిపిచ్చింది. కాబట్టి ఇక్కడ దేవుడు ఎంత చక్కగా వ్రాయించడం మనం చూస్తే, ఏది ప్రీతికరమైందో పరీక్షించాలటండి. ఒకసారి ఆ వచనం కూడా చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. గనుక ప్రభువునకు ఏది కనుక ప్రీతికరమైనదో ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. చూడండి పరీక్షించాలా అండి? ఇప్పుడు ఇందాక నేను చెప్పిన మాటకి మీరు అర్థం ఆలోచించాలి. మనకి నచ్చింది మనం చేస్తే అది దేవునికి ప్రీతికరం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఏది ప్రీతికరమైందో ఏం చేయాలట మనం? పరీక్షించాలటండి. మరి పరీక్షిస్తున్నామా మనం? ఏది ప్రీతి? ఏది దేవుడికి ఇష్టం? ఏది ప్రీతి? దేవునికి ఏది ఇష్టం? పరీక్షిస్తున్నామా? మనం ఇందాక చదువుకున్న ఫిలిప్పి పత్రికలోనే ఉంటదండి. ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో వాటి మీద ధ్యాస ఉంచుకొనుడి అంటాడు. పరీక్షించి తెలుసుకోండి ఇక్కడ. ప్రీతికరమైనది ఏది? దేవునికి ఏది ఇష్టం? ఇప్పుడున్న సిచ్యువేషన్‌ని బట్టి మనం ప్రవర్తించాలండి. ఆ కాలంలో వాళ్ళు అలా చేశారు ఇశ్రాయేలీయులు. ఈ కాలంలో దేవుడు మన చుట్టూరున్న పరిస్థితులను బట్టి దేవునికి ఏది ప్రీతికరమైంది? ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడు? మీరు పరీక్షించండి. వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అంటాడు. అంటే దేవుని పిల్లలు ఎవరు? బాప్తిసం తీసుకున్న మనం ఎవరు? వెలుగు సంబంధులం మనం. వెలుగు సంబంధులు ఎలా నడుచుకుంటారో అలాగే నడుచుకోవాలంట. అది ఎలాగండి అంటే నిష్ఫలమైన అంధకార క్రియలను విడిచిపెట్టుడే వెలుగు సంబంధులు నడుచుకునే తీరు. పాత క్రియల్లోకి వెళ్ళకూడదు. లోకం చేసినట్టు చేయకూడదు. అప్పుడు మనం కూడా వెలుగు సంబంధులం కాదు. పరీక్షించి తెలుసుకున్న వారం కాదు. అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం మనం చూడగలిగితేనండి. హెబ్రీ పత్రిక ముగిస్తాను. 12వ అధ్యాయం 28వ వచనం మనం చూడగలిగితేనండి. ఒక్కసారి తీయండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందుము. చదవండి. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలా చేయాలండి? సేవ కూడా ఎలా చేయాలంటండి? యాగం ఎలా చేయాలి? వినయ భయభక్తులు ఉన్నాయి. ఈరోజు డబ్బు ఉంది కాబట్టి పారేస్తాం. యేసుక్రీస్తు వారు డబ్బు సంచి దగ్గర కూర్చున్నారట. వాళ్ళకి నచ్చినంత తోచినంత వాళ్ళ దగ్గర ఉన్నంత లంచాలు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారండి? ఆ పాపపు సొమ్ముని దేవుడికి ఇచ్చేస్తారు. అంటే పాపాన్ని కడిగేసుకోవడానికి వాడి దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి వేసేస్తూ ఉంటారు దేవుడికి. అది గొప్ప కాదు. వినయ భయభక్తులతో చేయాలి. మీరు ఏది చేసినా, ఒక చందా వేసినా, దేవుని కోసం ఏది ఖర్చు పెట్టినా, దేవుని కోసం ఏదైనా చేయాలనుకుంటే ఎలా చేయాలంటే, అబ్బా
దేవుడు చేయమన్నాడు బాబాయ్ అని విసుగుతో మనం చేయకూడదండి. ఇది నా తండ్రికి నేను చేస్తున్నాను. ఇది నేను చెయ్యాలి ఈరోజు. దేవుడు ఇది చేయడం ద్వారా దేవుడు నా వైపుకి వచ్చేయాలి. దేవుడు నా చూసి ఆనందించాలి అనుకుని చేస్తున్నామండి మనం. ప్రతి ఒక్కరిమి ఒక పాట పాడిన వినయ భయభక్తులు ఉన్నాయా? చదువుకున్నాం కదా! మళ్ళా ఒకసారి చదవండి చివరి వచనం. వినయ భయభక్తులతో ఆ కృప కలిగి వినయ భయభక్తులతో హ్మ్. దేవునికి ప్రీతికరమైన దేవుని సేవ చేయడము. ప్రీతికరమైన సేవ చేయడము. ప్రీతికరమైన సేవ చేయాలి. ఎలా పడితే అలా సేవ చేయకూడదు. ఏంటి సేవ చేయడం పాస్టర్ గారి పని, సేవకుల పని అనుకోకండి. ఇందాక చెప్పాను. మనమే పూజారులం, మనమే యాజకులం. క్రైస్తవులందరూ రాజులైన యాజక సమూహంగా దేవుడు చేశాడు. చీకటిలోంచి వెలుగులోనికి మనల్ని పిలిచాడు అంటున్నాడు. పేతురు పత్రికలో ఉంటది. చీకటిలోంచి వెలుగులోనికి మనల్ని పిలిచినవని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. మనల్ని ఎవరు పిలిచారండి? తండ్రి అనే దేవుడు. మనల్ని ఎవరండి మన పాపాలు తన రక్తంతో కడిగారు? యేసుక్రీస్తు వారు. క్రీస్తు ద్వారా దేవుడే ఈ ప్రాసెస్ అంతా చేశారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలి. అందు నిమిత్తం మనం రాజులైన యాజక సమూహము. పూజారులం మనమే, రాజులం మనమే. రాజుగా తీర్పు తీరుస్తున్నాం. ఏండి దేవుని నమ్మకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు. ఈ తీర్పు కాదేటండి? రాజు సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తాడు. తప్పు చేసిన వాడికి ఇగో మరణ దండన అంటాడు. మరి మనం ఈరోజు లోకంలోకి వెళ్ళి వాక్యం చెప్తున్నాం కదా! అదే తీర్పు తీర్చిన ఒక రాజుగా. యాజకులుగా మనుషులందరి కోసం ప్రార్థిస్తున్నాం. అధికారుల కోసం ప్రార్థిస్తున్నాం. చేయమంటున్నాడు. మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం రాజులందరి కోసం, మనుషులందరి కోసం మీరు ప్రార్థించాలి. ఇది కూడా దేవునికి ఇష్టమైన యాగం అంటాడు. మీరు ఇంటికెళ్ళక చదవండి. తిమోతి పత్రికలో ఉంటది. అర్థమైందండి? అలాగే రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం ఇందాక మనం చెప్పుకున్నదే. సజీవ యాగముగా. ఎలా అంట? సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎటువంటి సేవ చేయాలండి మనం? ఎటువంటి స్తుతి చెల్లించాలండి మనం? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దానికంటే దేవుని ముందు చదవండి నాయన లైను. కాబట్టి సహోదరులారా, కాబట్టి పరిశుద్ధమును సోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమైన సజీవ సజీవ యాగం. యాగముగా దేవునికి మీ అనుకూలమైన అర్పణ. ఒక్క నిమిషం. దేవునికి అనుకూలమైన అర్పణ. కయ్యను దేవునికి అనుకూలమైన అర్పణ ఇవ్వలేదు. మనం ఇచ్చింది దేవునికి అనుకూలం అయిపోద్ది అనుకుంటే పొరపాటు. బైబిల్లో ఉన్నట్టుగా మనం చేస్తేనే దేవునికి అనుకూలమైన అర్పణ ఇచ్చినట్టు, యాగం చేసినట్టు. సజీవ యాగంగా మీ శరీరాల్ని ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. బతిమలాడుతున్నారండి పౌలు గారు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీ శరీరాన్ని ఒకప్పుడు మరి దహన బలులుగా, మరి మన పాపాల కోసం, మనుషుల పాపాల కోసం, ఇశ్రాయేలీల పాపాల కోసం జంతువులు, పక్షులు బలైపోయి. ఆ బలి పశువు రక్తాన్ని చూసైనా ఆ చిన్న చిన్న పక్షి, పావురం, గువ్వ ఇవి చనిపోవడం చూసేనే మనిషి మారుతాడని దేవుడు ఆ బలులిమ్మంటే వీళ్ళు తప్పు చేయడం, బలు ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. దేవునికి ఇష్టమైన హోమాలు ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. వాటి వల్ల ఆయనకు సంతోషం లేదంటున్నాడండి. ఇర్మియా గ్రంథం ఇంటికెళ్ళి చదువుకోండి. 6వ అధ్యాయం 20వ వచనంలో మీ బలుల వల్ల, మీ దహన బలుల వల్ల నాకు సంతోషం లేదు. ఇక్కడ ఇప్పుడు ఈ కాలంకి వచ్చారు క్రొత్త నిబంధనలు ఏమన్నాడు? మీ శరీరాలనే మీరు బలిగా, యాగముగా సమర్పించండి. అంటే మనల్ని మనం నరికేసుకోవడం కాదండి. చెప్పాను మీ శరీరం ద్వారా వచ్చే కాలం, కష్టం, మీ తల నుండి ఆపాద మస్తకం అంటారు. మీ ఆలోచనలు దేవుని వేయి ఉండాలి, దేవునికి ఇవ్వాలి. మీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి, మీ కష్టాన్ని దేవునికి ఇవ్వాలి, మీ పిల్లల్ని దేవునికి ఇవ్వాలి, మీ కుటుంబం దేవుని కోసం బ్రతకాలి. అర్థమవుతుందండి? ఇది ఇష్టమైన సేవ, మీకు యుక్తమైనది అని చెప్తున్నాడు. మరి ఫిలిప్పీ పత్రికలో ఇందాక చదువుకుంది అలాగే సేవకుని విషయంలో కూడా మనం ఏం చేయాలట? దేవుని సేవకులకి మనం చూడడం కూడా, దేవుని పిల్లలకే కాదు, లోకంలో ఉన్న దేవుని పిల్లలకే కాదు, దేవుని సేవకులను చూడడం కూడా ఆయనకు మనోహరమైన సువాసన అని చెప్తున్నారు. మంచి పని అని చెప్తున్నారు. 2వ అధ్యాయం 17 ఫిలిప్పీ పత్రికలో కూడా అదే మాట ఉంటదండి. 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట ఉంటది. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. చూసారండి? సంతోషంగా ఇవ్వాలండి. సంతోషంగా ఇవ్వాలి. ఏడ్చుకొని చేయకూడదు.
ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం రాసుకోండి. షేబ నుండి వచ్చి సాంబ్రాణి నాకేలా, అదే కదండి హోమంలో అర్పిస్తారు పాత నిబంధన కాలంలో. దూరదేశం నుండి వచ్చి మధురమైన చెరుకు నాకేలా, దేవుడు చెరుకు తింటాడా? అర్పిస్తున్నారు. ప్రథమ పంటలు, ప్రథమ ఫలముల పండుగని, కానుకల పండుగని చేస్తారండి. మీ సైడ్ చేస్తారు లేదో నాకు తెలీదు. మా సైడ్ చేస్తారండి. తొలి గుడ్డు, తొలి పంట. పల్లెటూరులో అయితే అవి తెస్తారు కానీ సిటీస్లో ఏం చేస్తారంటే ఇడ్లీలు, రసగుల్లాలు, దోశలు ఇవి అమ్ముతారండి. చర్చిలోనే సంఘస్థులకి ఆ వచ్చిన డబ్బులు దేవునికి ఎంత వస్తే అంత వేసేస్తారండి. అక్కడే వండుతారు తెచ్చి, ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఐటెం. ఇవి కాదండి, దేవుడు చెప్పలేనివన్నీ చేస్తున్నారు ఏంటండి. మీ దహన బలు నాకు ఇష్టమైనవి కావు, మీ బలులు యందు నాకు సంతోషం లేదు. అర్థమవుతుందండి. అట్టి యాగాలు ఇప్పుడు మార్చేశాడు. యాగం అంటే మీ శరీరాన్నే సజీవ యాగంగా ఇవ్వాలి అంటున్నాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. మాటలు సిద్ధపరచుకొని మాటలు సిద్ధపరచుకునే యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఉమ్, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను ఉమ్, అర్పించుచున్నాము. ఉమ్. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. దేవునికి మనం ఏం ఇవ్వాలట? మీ పెదవులు ఇవ్వాలటండి. అండి దేవుడిచ్చిన పెదవులే కదండి, దేవుడివే కదండి అని అనుకుంటాం. ఇస్తున్నారా మరి? మీ పెదవుల ద్వారా ఏం మాట్లాడుతున్నారు? మీ పెదవుల నుంచి వచ్చే ఆ యాగం, ఆ త్యాగం, ఆ మాటలు, అంటే మీ ఇష్టాలను చంపుకొని దేవునికి నచ్చిన మాటలు, ఎదుటి వారిని పాపిని మార్చే మాటలు మీరు మీ పెదవుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవునికి మీ పెదవులు ఇచ్చినట్టే. అంటే శరీరంలో సజీవయాగంగా శరీరాన్ని సమర్పించుకోమన్నప్పుడు ఈ శరీరంలో ప్రతి అవయవం దేవునికి ఇవ్వాలండి. అంటే ఆ అవయవాన్ని దేవుని పనిలో ఉంచాలని అర్థం. అప్పుడు మీరు దేవునికి మీ మీ శరీరాన్ని ఇచ్చినట్టే, సేవ చేసినట్టే. బలులు వద్దనేస్తున్నాడండి ఇక్కడ. హోమాలు వద్దనేస్తున్నాడు. సాంబ్రాణి ధూపాలు వద్దనేస్తున్నాడు దేవుడు. అసలుక హస్తకృత ఆలయాల్లో ఉండనని చెప్పేశారు కదండి. ఇప్పుడండి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సరైన దేవుడు సరైన మార్గాన్ని మనకి చూపించి మరి చెయ్యమని క్రిస్టల్ క్లియర్‌గా, క్లారిటీగా దేవుడు మాటలు రాయిస్తే ఇవి మనం ఏ రోజు చదవండి బైబిల్. అన్ని పుస్తకాలు చదువుతాం కానీ బైబిల్ ఎక్కువ చదవం. ఏది ఎక్కడ ఉందో తెలీదు. కాబట్టి మనకి ఎలా తెలుస్తది చెప్పండి? దేవునికి నచ్చినవి ఎలా తెలుస్తది? మనం ఎలా పరలోకానికి వెళ్ళగలుగుతాం? వెళ్ళిపోతాము, చర్చికెళ్తే చాలు అనుకుంటే ఎలా అండి? అలా అనుకోని మనం ఉండిపోతే ఒకవేళ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనం భూమి మీద ఉండిపోయామనుకోండి, అప్పుడు మనల్ని ఎవరండి కాపాడతారు? మరి ఇందాక చెప్పిన మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు రాసుకోండి. ఇంకా దేవుని దృష్టికి అనుకూలమైనది ఏంటి, ఇష్టమైనది ఏంటి అంటే అక్కడ ఉందండి. ఇది మంచిదియు మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనది, ఇష్టమైనది ఏంటంట? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అంటే కోరిక, ప్రీతి, ఇష్టము, నచ్చినది అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇష్టమైన సేవ, దేవునికి నచ్చినవి చేయడమే ఆయనకి సేవ చేయడం అండి. దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం జీవించడం ఆయనకి సేవ చేయడం. దేవుడు కనబడ్డు కదా, వేరేగా ఆయనకి నువ్వు ఇచ్చే తృణమో పనమో అక్కర్లేదు. అది మనకిచ్చాడు, మనం తినమని, మనం అనుభవించమని. ఇందా చెప్పిందేనండి. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనదినే ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని నిశ్చయించుచున్నాడు. అర్థమైందండి మీకు? మొదటిదేమో మనం ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలో చెప్తున్నారు, ఎలా బ్రతకాలో చెప్తున్నారు. రెండోదేంటి, అందరూ రక్షణ పొందాలంటే వాక్యం వెళ్తేనే కదండి, క్రీస్తుని గూర్చిన మాట వింటేనే కదండి వారి రక్షణ వస్తుంది. క్రీస్తుని గూర్చిన మాట వింటేనే కదండి విశ్వాసం కలుగుతుంది. అమ్మ క్రీస్తుని నమ్మండి మీకు రోగాలు పోతాయని మాట మనం చెప్పకూడదండి. క్రీస్తుని నమ్మండి అమ్మా, మీ ఆత్మ పరలోకం వెళ్తుందనే మార్గాన్ని మనం సూచించాలి. అప్పుడే వాళ్ళు రక్షణ పొందుతారు. అంటే ఇవన్నీ మనం వెళ్ళి చెప్పాలి, సువార్త చేయాలి. అంటే డైరెక్ట్ గా కొన్నిటి దగ్గర రాసి ఉండదండి. మనం అందులో దేవుని మాటల్లోని ఆంతర్యాన్ని మనం తెలుసుకోవాలి, సువార్త చేయాలి. అర్థమైందండి? మరి దేవుణ్ణి మనం దేవుడు మనకు సుప్రీం అయినప్పుడు, హయ్యర్ అథారిటీ అయినప్పుడు ఆయన పూజించే పని, ఆయనకు లొంగి
చేసే పనులు ఏవైతే ఉన్నాయో, త్యాగాలు, విధులు ఏవైతే ఉన్నాయో అవే యజ్ఞం, యాగంగా మీరు భావించాలని కోరుకుంటున్నానండి. అలాగే ప్రీతికరమైన సేవ, ఇష్టమైనది. ప్రీతి అంటే ఇష్టం. దేవునికి ఇష్టాలేంటో మనం చెప్పుకున్నాం. దేవుని యొక్క ఇష్టాలు, కోరికలు ఏంటో మనం చెప్పుకున్నాం. మనుషులందరూ ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి. మనం పొందుతున్నామండి. పవిత్రమైన పెదాలు ఆయనకి కావాలంట. అంటే స్తుతి విధము ఆయన గూర్చి సంభాషణ చేయాలి, ఆయన అద్భుత క్రియలు చెప్పాలి, ఆయన నామాన్ని ప్రకటన చేయాలని చెప్తున్నాడు. ఒకనాడు పవిత్ర పదార్థాలని అంటే ఆహార పదార్థాలని, లోకంలో ఉన్న సృష్టిలో ఉన్న ప్రకృతిలో ఉన్న పదార్థాలను అగ్నితో దహించేవారు. అవి దైవం ఆగ్రహించిందని భావించేవారు. ఈరోజు మన శరీరం ద్వారా వచ్చే క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మనం చేయడమే, దేవుని కోసం చేయడమే దేవుడు వాటిని ఆగ్రహిస్తాడు. ఇంపైన సువాసనగా మనం ఫిలిప్పీ పత్రిక 4:18 చదువుకున్నాం. ఇప్పుడు హోమాలు, అర్చనాచారాలు, ధూపాలు, నైవేద్యాలు, శారీర ఆచారాలు లేవు. నీవు అంగీకరింపదగినవి నా పెదవులే అని ఇప్పుడు చదువుకున్నాం కదండి హోషేయ గ్రంథంలో. పెదవులు అంగీకరిస్తాడా? స్తుతి విధము, స్తుతి యాగము పెదవుల ద్వారా చేయాలి. పెదవుల ద్వారా సువార్త చెప్పండి. అదే పెదవుల ద్వారా అనేక కార్యక్రమాలు చేయడానికి కోసం మాట్లాడుకోండి. అటువంటి పెదవులు కలిగిన శరీరం దేవుడికి ఇష్టమైన యాగం. అది సేవ, అర్పించడమే సేవ అని చెప్తున్నాడు. ఇది మీకు మంచిది అని చెప్తున్నాడు. అంటే ఇవి చేయడం ద్వారా దేవుని అనుగ్రహం పొందుతాం, దేవుని సంతోషపరుస్తాం. మనం భక్తితో చేయాలి, నమ్మకంతో చేయాలి. దేవునికి వస్తువులు కూడా అర్పించాలి. ఎపఫ్రోదితు వలన వస్తువులు పౌలు గారికి ఇచ్చారా? అంటే దేవుని సేవకు వస్తువులు కూడా ఇవ్వాలండి. ఈరోజు మీకు ప్రొజెక్టర్ లేదనుకోండి, ఎవరికైనా సువార్తకి ప్రొజెక్టర్ ఇవ్వండి. మీరు వెళ్ళలేని ప్రాంతాలకి వెళ్తున్న వాళ్ళకి ప్రొజెక్టర్ ఇవ్వండి. వాళ్ళు వేసి వాక్యాన్ని వినిపిస్తారు కదా. అంటే వస్తువులు కూడా అర్పించాలా దేవునికి. ఇవి ఇష్టమైన యాగాలే. నమ్మకంతో, భక్తితో మన ఆహారం, మన డబ్బు, మన వనరులు, మన విధులు, మన పనులు, అలాగే ఆతిథ్యం అండి. కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. సంఘ పెద్దలు ఎలా ఉండాలట? మంచివారును, ఆతిథ్యం ఇచ్చేవారును, విశ్వాసులు గల పిల్లలను ఏకపత్ని పురుషుడు అని చెప్తారు కదండి. మీరు దేవుని పిల్లల్ని అనేక మందిని నడిపిస్తున్న వారైతే మనం ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలంట. దేవునికి ఇష్టమైన యాగాలు ఇవి. ఆతిథ్యంలో మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? బీదల్ని జ్ఞాపకం చేసుకోవాలి. కుంటివారిని, అంగహీనని జ్ఞాపకం చేసుకోండి. మీరు చక్కగా వెచ్చగా పడుకుంటున్నారు, వాళ్ళకి దుప్పట్లేదు. దుప్పటి ఇవ్వకుండా దేవుని నమ్మంటే నమ్ముతారా? అలాగే నావి ఇస్తున్నప్పుడు మతోన్మాది చూసాను, అగోండి మత మార్పిడి చేస్తున్నాడు వస్తువులు ఇచ్చి అంటారు. జాగ్రత్త చూసుకోండి. అలాగే ఇవ్వకుండా చెప్తే ఆకలితో ఉన్నవాడికి వాక్యం చెప్తే వింటాడు. ఇప్పుడు మీరు ఉన్నారండి, తినేసో లేదా రిలాక్స్ అయ్యి ఉన్న సమయం మనం పెట్టుకున్నాం. అదే మనం మంచి తిండి సమయంలో పెట్టుకున్నాం, వింటామా? మనమే వినము. ఎంత దేవుడంటే గొప్పవాడని తెలిసినా ఆకలి మనల్ని విననివ్వదు. సో మనం ఏం చేయాలి? అదే అంటాడు కదా యాకోబు పత్రిక, చలి కాచుకొనుడి, తినుడి అని చెప్తూ కావలసిన వాటిని ఇయ్యకుండా మీరు వాక్యం చెప్తే ఎలా అని ఉంటదండి. ముందు అవి ఇవ్వండి. అవి ఇచ్చి దేవుని పని చేయండి. సేవ ఎలా చేయాలండి? వినయంతో, శ్రద్ధ, భక్తులతో మన సహాయక చర్యలు, దేవునికి సహాయం చేయడం. సేవ చేయడం అంటే దేవునికి సహాయం ఏంటి? దేవునికి ఏ లోటు ఉంది? దేవునికి కావలసిన చేయడమే ఆయనకి సహాయం చేయడం. ఇష్టంతో, భక్తి శ్రద్ధలతో చేయడమే ఆయనకి సహాయం చేయడం. నిస్వార్థంగా చేయడమే ఆయన కోరుకుంటున్న సేవ. లాభం ఆశించి చేయకూడదు. ఎదుటి వారికి ఇచ్చేనాడు మళ్ళీ నాకు ఇవ్వాలి అని అనుకోకూడదు. అర్థమవుతుందండి? మరి మీరు అంగహీనులకు, బీదవారికి ఇవ్వడం వల్ల మీ ఫలం ఉండిపోద్దండి. మీరు ఉన్నోళ్ళకి మీరు ఇచ్చారనుకోండి, మీకు ఫలం పోతుంది. అది ఇచ్చి మరి గొప్పకి ఇచ్చారనుకోండి, మీ మనసు దేవునికి తెలుసు. ఇచ్చిన వాళ్ళు చెప్పడంలో తప్పులేదు. మీరు ఇవ్వడం వల్ల, మీరు చేయడం వల్ల అనేక మందికి మీరు అది చెప్పడం వల్ల అనేక మంది మేము కూడా ఇలా చేయాలని ఇన్స్పైర్ అవుతారు. మీ సత్క్రియలు దీపస్తంభం మీద పెట్టుడి అంటాడు. అలాగే మనం దేవుని పని కూలివాని వలె మనం సేవ చేయాలి దేవుడికి. యోబు గ్రంథం 14 ఉంటదండి. చివరిగా కూలివాని వలె దేవునికి మనం దేవుని పని చేయాలట. కూలివాడు ఎప్పుడు వెళ్ళిపోతాడు? మళ్ళా 10 గంటలు లేసి వెళ్తాడా? తెల్లవారు వెళ్ళిపోతాడు, సాయంత్రం వస్తాడు, ఎంతో కష్టపడతాడు. అలా దేవుని పని మనం చేయాలంటే అప్పుడే ఎదుటి వ్యక్తులు ఆత్మీయంగా ఎదగగలుగుతారు. మరి వేరొకరికి, ఎదుటి వారికి మనం సహాయపడమే దేవునికి సేవ చేయడం అండి. ఎదుటి వారికి మనం ఆత్మీయంగా, శారీరకంగా బలపరచడమే దేవునికి సేవ చేయడం అండి. ఇష్టమైన యాగం అండి. మన సమయం, ధనం ఇస్తూ ఎదుటి వారిని మానసికంగా బలపరిచినా కూడా చూడండి, ఎంతోమంది డిప్రెషన్లో ఉంటారు. మరి మీరు వెళ్ళి ఏం చేయాలి? అలా బలపరచాలి వాక్యం చెప్పి.
ఈరోజు దాన్ని ఏమంటారు, కౌన్సిలింగ్స్ అంటారు. పోలీస్ వాళ్ళు ఇస్తుంటారు కౌన్సిలింగ్స్. మీ పిల్లలకి ఇవ్వండి కౌన్సిలింగ్స్ వాక్యం ద్వారా. అని బలపరచండి, ఆత్మను రక్షించండి. ఈ నా మాటలు నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తూ అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన తండ్రి, జీవగల దేవా నాయన, ఈ రాత్రి కాల సమయంలో తండ్రిని పిలుచుకున్న మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించి, ఎంతో మంది తండ్రి భూకంపాల ద్వారా, ఉపద్రవాల ద్వారా, కరోనా ద్వారా, ఎన్నో నష్టాల ద్వారా తండ్రి బాధలు పొంది చనిపోయారు తండ్రి మా సహోదరులు. వారిలాగా మేము లేకుండా మాకు ఇంకా ఈ జీవాన్ని భూమి మీద ఇచ్చారంటే మీ పని కొంతైనా ఉందని మేము నమ్ముతున్నాం తండ్రి. విన్న వాక్యం నిష్ప్రయోజనంగా పోకుండా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో గుర్తు పెట్టుకుని విన్న వాక్యం అలా ఉన్నదో లేదో పరీక్షించి బెరియా సంఘం వలె వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ హృదయాల్లో భద్రపరుచుకుని అనేక మందికి షేర్ చేసేవారుగా ఇటు కార్యక్రమాలు అనేకమైనవి చేసి ఈ లోకంలో వెలుగుగా క్రైస్తవులమైన మా అందరినీ వింటున్న ప్రతి ఒక్కరిని నన్ను ఉంచమని వేడుకుంటూ తండ్రి, ఈ వాక్యం విస్తరింప చేయలాగన తగు సహాయాన్ని మాకు మార్గాన్ని సుగమం చేయమని, ఆయుష ఆరోగ్య బలాన్ని ప్రసాదించమని, గూగుల్ మీట్ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని వారి సంబంధం ప్రతి దీవెనను కొమ్మరించి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న సంఘం వారికి అలాగే శ్యామ్ గారికి మీరు తోడుగా ఉండి సాతాను ఇబ్బందులు కలిగించకుండా తోడుగా ఉండమని వేడుకుంటూ, ఆ యొక్క పట్టణంలో ఎంతో ఆటంకం కలుగుతుందని విన్నాం తండ్రి. అటువంటి ఆటంకాలన్నీ భవిష్యత్తులో తొలగిపోవాలని మీ యొక్క సన్నిధులు అర్థిస్తూ, మాకు వాక్యాన్ని నేర్పిన జయశాల్ గారికి సంపూర్ణ ఆయుష ఆరోగ్య బలాలు ప్రసాదించాలని కోరుకుంటూ, ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, యేసుక్రీస్తు వారి పుణ్యనామను మిక్కిలి వినియంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.